హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పాలకూర పప్పు చేశాను నేను. సో చూడండి, పాలకూర కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి. మీకు ఎంత కావాలో అంత పప్పు, ఒక కప్ప లేక 2 కప్పుల అంత పప్పు వేసుకొని జీలకర్ర, పసుపు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత చూడండి, పసుపు, ఎల్లిగడ్డ అన్నీ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ పప్పు కానీ పాలకూర కానీ ఎంతైతే ఉందో దాని తగ్గట్టుగానే వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, దాని తగ్గట్టుగా ఈక్వల్గా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే పొంగిపోతుంది మొత్తము. సో పక్కన నేను చింతపండు పెట్టేసుకున్న పక్కకి. చూడండి, చింతపండు గుజ్జు అంతా తీసి పక్క పెట్టేసుకుంటున్నా. ఈ తాలింపు కోసం అవి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఎల్లిగడ్డ పోపు కోసం రెడీగా పెట్టేసుకున్నాను. చూడండి, పప్పు ఉడికిన తర్వాత 4 సీటీలు అయిన తర్వాత చూడండి మెత్తగా ఉడుకుతుంది బాగా. తర్వాత చూడండి, ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తి ఉంటుందిగా రుద్దుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా రుద్దేసుకొని తర్వాత తాలింపు వేసుకోవడమే. ఆయిల్ పెట్టి చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి ఒక 2-3 స్పూన్ వేసుకున్న సరిపోతుంది. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఓన్లీ ఆవాలు వేస్తాను నేను, జీలకర్ర వేయను. ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర పప్పు ఉడికేటప్పుడు వేసాం కాబట్టి. ఆవాలు, ఈ పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఆవాలు ఫస్ట్ వేసుకొని తర్వాత ఎల్లిగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవి వేసుకొని తాలింపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము చింతపండు పిసికి పెట్టుకున్నాం కదండి, ఆ గుజ్జు అనేది ఫస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అప్పుడు పప్పు వేసుకొని మళ్ళీ బాగా కడుక్కొని, అది కుక్కర్ కడుక్కొని వాటర్ వేసుకొని, తగినంత వాటర్ ఎక్కువ కూడా వేసుకోవద్దు. కొంచెం చిక్కగా గట్టిగానే ఉండాలి పాలకూర. మరీ ఎక్కువ వాటర్ వేసుకున్న టేస్ట్ ఉండదు పాలకూర పప్పు. సో ఈ విధంగా చూడండి, పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం రెడ్డిష్గా అయిన తర్వాత మనము చింతపండు గుజ్జు ఏదైతే ఉందో అది వేసేసుకొని ఉడికించుకొని తర్వాత పప్పు వేసి ఉడుకోబెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఇది ఎవరికైతే రాదో, బ్యాచిలర్స్ అలా ఉంటారు కదా, ఎవరికైతే వంటలు చేసుకోవడం రాదో వాళ్ళ కోసమే చూపిస్తున్నానండి. మాకంతా వచ్చు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు, వేస్ట్ అని అనుకోకండి. సరేనా ఫ్రెండ్స్? ఎవరికైతే రాదో చూసి నేర్చుకుంటారనే ఉద్దేశంతో నేను చేసి పెడుతున్నాను. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా చూడండి, తాలింపు వేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. 5 to 10 మినిట్స్ మరగనివ్వాలి బాగా. ఎంత మరిగితే, ఎంత మసిలితే అంత బాగుంటుంది టేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.